నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను సుష్మా. ముందుగా హెడ్లైన్స్. సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ, దేశ భద్రత, దాయాది కుట్రలకు సమాధానంపై చర్చ. అభినందన్ను విడిపించేందుకు భారత్ ప్రయత్నాలు, జెనీవా ఒప్పందాన్ని గౌరవించాలని పాక్కు సూచన. భారత్కు అనూహ్య మద్దతు, జైషేపై దాడిని సమర్థించిన అమెరికా. విశాఖ రైల్వే జోన్పై బీజేపీ సంబరాలు, ఎన్నికల కోసమే ప్రకటనన్న టీడీపీ. తెలంగాణలో ఎమ్మెల్సీ నామినేషన్లకు నేడు ఆఖరు తేదీ, ఇంకా డైలమాలోనే కాంగ్రెస్. డీటెయిల్స్ చూస్తే, ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సంజౌత్ ఎక్స్ప్రెస్ ను పాకిస్తాన్ తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ రైలును నిలిపేస్తున్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు. ఈ రైలు ప్రతి సోమ, గురువారాల్లో లాహోర్ నుంచి మొదలై బుధ, ఆదివారాల్లో అటారీ నుంచి బయలుదేరుతుంది. 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం తర్వాత షిమ్లా ఒప్పందంలో భాగంగా ఈ సంజౌతా ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు. సంజౌతా అంటే ఒప్పందం అని అర్థం. ఇందులో మొత్తం 16 బోగీలు ఉంటాయి. 1976 జూలై 22న రెండు దేశాల మధ్య ఈ రైలు ప్రారంభమైంది. గురువారం లాహోర్ నుంచి ప్రారంభం కావాల్సిన ఈ రైలును నిలిపేస్తున్నట్టు ప్రకటించడంతో ఇందులో రావాల్సిన ప్రయాణికులు లాహోర్ స్టేషన్లోనే చిక్కుకుపోయారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాక్లోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేయడంతో పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ సైనికులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ కృష్ణా ఘాటీ సెక్టార్లో ఈరోజు ఉదయం కాల్పులు జరిపారు. అయితే పాక్ సైనికుల కాల్పులను భారత సైనికులు తిప్పికొట్టారు. పాక్ సైన్యం కాల్పులు జరిపిన నేపథ్యంలో రాజౌరి జిల్లా మంజాకోటి సెక్టార్లోనూ భారత జవాన్లు అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్ చెరలో బందీగా ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను క్షేమంగా విడిపించేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అభినందన్కు ఎటువంటి హాని తలపెట్టకుండా క్షేమంగా విడిచిపెట్టాలని కోరుతూ పాకిస్తాన్లోని భారత హైకమిషన్ పాక్ విదేశీ వ్యవహారాల శాఖను కోరింది. న్యూఢిల్లీలోని పాక్ తాత్కాలిక హైకమిషనర్కు నిన్ననే ఈ విషయాన్ని స్పష్టం చేసిన భారత్ తాజాగా పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. అయితే పాక్ చెరలో బందీగా ఉన్న అభినందన్ ఏమాత్రం గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. పాక్ చిత్రహింసలు పెట్టి రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేసినా తన పేరు, హోదాకు మించిన వివరాలు వెల్లడించడం లేదు. వారు ఏం చేసినా అతను మాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా చెబుతున్న సమాధానాలతో యావత్ దేశం అభినందన్కు జేజేలు పలుకుతోంది. ఇండో పాక్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం కానుంది. అభినందన్ విడుదల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా కేబినెట్ చర్చించనుంది. దీంతో పాటు పాకిస్తాన్కి ధీటుగా జవాబు చెప్పడం పైన మంత్రివర్గం చర్చించనుంది.
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లలో 9 విమానాశ్రయాల్లో సేవలను అధికారులు కొన్ని గంటల పాటు నిలిపేసి తర్వాత పునరుద్ధరించారు. మరోవైపు రాజౌరి, పూంచ్ సెక్టార్లలో పాకిస్తాన్ వైపు నుంచి మోర్టార్, షెల్ల దాడి కొనసాగుతోంది. సరిహద్దు గ్రామాల ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆర్మీ, సరిహద్దు భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తతో వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉండగా ముంబైలోని కీలక ప్రాంతాల్లో ఆర్మీని మోహరించారు. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలనే ప్రతిపాదన 4వసారి ఐక్యరాజ్య సమితి ముందుకు రానుంది. ప్రపంచ శాంతి కోసం ఆ ముష్కరుడిని కట్టడి చేయాల్సిన అవసరాన్ని తెలుపుతూ ఫ్రాన్స్ ఈసారి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ముందుకు ప్రతిపాదన పెట్టనుంది. అయితే ఇప్పటికే 2009లో భారత్, 2016లో అమెరికా, యూకే, ఫ్రాన్స్, భారత్ 2017లో P3 దేశాలు అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించాయి. తాడేపల్లిలో గృహప్రవేశం అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్కు వచ్చారు. జగన్, వైఎస్ విజయమ్మ తాడేపల్లిలోని తమ గృహం నుంచి గన్నవరం విమానాశ్రయం నుంచి స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్కు పయనమయ్యారు. వైసీపీ నేతలు కొలుసు పార్థసారథి, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, బొప్పన్న భవకుమారులు జగన్కు వీడ్కోలు పలికారు. కార్గో రాబడి ఒడిశాకు, ప్యాసింజర్ రాబడి ఏపీకా అంటూ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ కేటాయింపు విషయంలో మోదీ మరోసారి ఏపీ ప్రజలను మోసం చేశారన్నారు. కార్గో రాబడి ఒడిశాకు ఇచ్చి ప్యాసింజర్ రాబడి ఏపీకి ఇచ్చారని, దీంతో ఏపీకి 7,000 కోట్ల రూపాయలు రాబడి పోగొట్టారన్నారు. రిక్రూట్మెంట్ల విషయంలో సైతం ఒడిశాకే ఎక్కువ లబ్ధి చేకూరే విధంగా కేంద్రం కొత్త రైల్వే జోన్ను ప్రకటించిందన్నారు. బీజేపీ మోసాన్ని అందరూ ఖండించాలని, కాగడాల ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు జరపాలన్నారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో రేపు నల్ల జెండాలు, నల్ల బెలూన్లు, నల్ల చొక్కాలతో నిరసన తెలియజేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ రావడం శుభపరిణామమని బీజేపీ నేతలు అన్నారు. బీజేపీ కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని, రైల్వే జోన్ రాకతో దశాబ్దాల కళ నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఇక కేంద్రం విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించగానే బీజేపీ శ్రేణులు ఆనందోత్సవాలు జరిపారు. రైల్వే స్టేషన్ ముందు బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సందర్శించారు. ఈ తెల్లవారుజామున స్వామివారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన గవర్నర్కు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అమరావతిలోని సచివాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన 3 నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు రావాల్సిన జీతాలు సరైన సమయంలో అందకపోవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ గౌడ్ను పాలమూరు జిల్లా టీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టి గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాబోయే 15 ఏళ్లు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడతానని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మన నూతన మంత్రివర్యులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు, మాజీ మంత్రివర్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, అమరులైనటువంటి రాష్ట్ర దేశం గురించి ప్రాణాలు అర్పించినటువంటి వీర సైనికులకు, చనిపోయిన వీర సైనికులకు హృదయపూర్వకంగా వారికి నా మనస్ఫూర్తిగా వారికి జోహార్లు అర్పిస్తూ, హృదయపూర్వకంగా వారికి నివాళులు అర్పిస్తూ, మా ముఖ్యమంత్రి గారు ఎంతో బాధ్యతలు ఇచ్చి అప్పచెప్పి ఈ స్థానంలో నిలబెట్టినందుకు ఈ సభా వేదిక ద్వారా మా ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి వారికి పాదాభివందనం చేస్తూ, ఈ 5 సంవత్సరాల్లో కానీ విని ఎరగని రీతిలో అభివృద్ధి తెలంగాణ మొత్తం కూడా అభివృద్ధి చేసుకుంటూ, మరి రెండవసారి ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకు, ఒక ముఖ్యమైనటువంటి జిల్లాకు ముఖ్యమైన బాధ్యతలు అప్పచెప్పి 10 మందిలో మంత్రివర్గంలో నాకు అవకాశం కల్పించి మరి అభివృద్ధి చేయడానికి ఇంకా ఎన్నో అవకాశాలు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ సినీ గాయని సునీత పాల్గొన్నారు. ఇంతటి మహాక్షేత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరి జన్మ ధన్యమైందన్నారు. ఎన్ని సమస్యలున్నా ఇక్కడి వాయులింగేశ్వరుని దర్శించుకుని రాహుకేతు పూజ చేసుకుని వెళ్లిన తర్వాత తనకు అన్ని మంచి జరుగుతున్నాయన్నారు. ఇక్కడ దర్శనం చేసుకుంటేనే ఈ జన్మలోని పాపమే కాకుండా 7 జన్మల పాపం కూడా తొలగిపోతుందన్నారు. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం తనకు సెంటిమెంట్గా మారిందన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని ఓఆర్ఆర్ టోల్గేట్ వద్ద 50 గోవులను అక్రమంగా తరలిస్తున్న డీసీఎం కంటైనర్ను గో సంరక్షణ కార్యకర్తలు పట్టుకున్నారు. ఒరిస్సా నుండి హైదరాబాద్కు తరలిస్తుండగా స్థానికులు ఘట్కేసర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కంటైనర్ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ఖలీద్ సహా మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో గురువారం ఉదయం 5:30 గంటలకు భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది. 94 కిలోమీటర్ల లోతులో వచ్చిన భూకంపంతో నికోబార్ దీవుల్లోని ప్రజలు భయాందోళనలు చెందారు. ఈ భూకంపంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.
టీమిండియా సొంత గడ్డపై తడబాటుకు గురైంది. ఆస్ట్రేలియాతో బుధవారం బెంగళూరులో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా రాహుల్ 47, కోహ్లీ 72, ధోని 40 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ మరో 2 బంతులు మిగిలుండగానే విజయ భేరి మోగించింది. సెంచరీ హీరో గ్లెన్ మ్యాక్స్వెల్ 6-4తో మ్యాచ్ను ముగించాడు. ఆసీస్ 19.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ 55 బంతుల్లో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో విజయ్ శంకర్కు 2 వికెట్లు దక్కాయి. వైజాగ్లో జరిగిన తొలి టీ20లో కూడా ఆసీస్ జట్టే నెగ్గింది. దాంతో 2 టీ20ల సిరీస్ను ఆసీస్ 2-0తో గెలుచుకుంది. ఇక ఇరు జట్ల మధ్య 5 వన్డేల సిరీస్ మార్చి 2 నుంచి జరగనుంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.